వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఇవాళ భారీ స్థాయిలో ఎన్డీఏ కూటమి నరేంద్ర మోదీ గారు కొంత బీజేపీ పార్టీ గెలుస్తూ వస్తున్నటువంటి క్రమం చూస్తుంటే నిజంగానే ఇప్పుడు ఎన్డీఏ బలం పెరిగిందా, లేదంటే ఇక్కడ ఇండియా కూటమి వీక్ అయిందా? ఎందుకంటే వరుసగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు దెబ్బతీసేలాగా వీళ్ళ యొక్క మూలాలను పెకిలించే దిశగా కొంత ఎన్డీఏ కూటమి పావులు కదుపుతుంది. ఒకటి, డిఎంకే స్టాలిన్ ఆ యొక్క పార్టీ ఎగ్జిట్ చేసేసారు, అంటే ఆల్మోస్ట్ పార్టీని అధికారంలో లేకుండా తీసేశారు. అట్లాగే టీఎంసీ పార్టీ మమతా బెనర్జీ, ఆమెకు సంబంధించినటువంటి పార్టీ ఇవాళ ఇండియా కూటమి సంబంధించినటువంటి కీ పొలిటికల్ ఎలిమెంట్స్ వీళ్ళందరూ కూడా, అంటే చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర ఇండియా కూటమిలో వీళ్ళది ఉంటుంది. ఇప్పుడు వాళ్ళని కొంత అధికారం లేకుండా చేసినటువంటి పరిస్థితి, అంటే బలంగా ఉన్నటువంటి వాళ్ళని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. చాలా వ్యూహాత్మకమైనటువంటి దెబ్బ బీజేపీ కొడుతోంది. ఒకటి, అట్లా ఆ రెండు పార్టీలు అయితే ఇక ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి కూడా మనందరికి తెలిసిందే. సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు తాజాగా ఒకటి, మమతా బెనర్జీ గారేమో త్వరలోనే ఇండియా కూటమి భేటీ జరగబోతా ఉంది. ఇండియా కూటమి భేటీలో చాలా కీలకమైనటువంటి విషయాలు చర్చకు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు భవిష్యత్తులో జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి ఏ విధంగా మేము ఎదుర్కోవాలి అన్నది అనేక అంశాల వారీగా మేము ఒక కార్యాచరణ రోడ్ మ్యాప్ వేసుకుంటామని ఆమె చెప్తున్నారు. ఇక మరోవైపు ఉదయనిధి ఛాలెంజ్ చేసినటువంటి స్టేట్మెంట్స్ ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. మరోవైపు ఇక్కడ తమిళనాడు పాలిటిక్స్లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఒక నిర్ణయాత్మకమైనటువంటి తప్పు అని అనుకోవాలి. ఎందుకంటే ఇండియా కూటమిలో చాలా కీలక భాగస్వామిగా ఉన్నటువంటి డిఎంకే పార్టీని ఆ పార్టీతో కలిసి ఎన్నికల్లో పొత్తులో భాగంగా పోటీ చేసి తర్వాత జరిగినటువంటి పొలిటికల్ పరిణామాలు, అంటే రాష్ట్రంలో వచ్చినటువంటి ఆ రిజల్ట్స్ తర్వాత, అంటే పోస్ట్ ఎలక్షన్ సినారియో ఒక్కసారిగా మారిపోవటం, టీవీకే విజయ్ అక్కడ సీఎం అవటం, ఆ యొక్క టీవీకే విజయ్కి బేషరతుగా వీళ్ళందరూ కూడా గెలిచినటువంటి 5 ఎమ్మెల్యేలు కూడా పోయి సపోర్ట్ చేయటం, ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ యొక్క అంటే వాళ్ళ యొక్క పొలిటికల్ ప్యాటర్న్ మీద కొంత అనుమానం కలుగుతుంది. అంటే నిజంగానే నమ్మాలా వద్దా కాంగ్రెస్ పార్టీని అనే ఒక డౌట్స్ ఇవాళ పొలిటికల్ పార్టీస్లో రైజ్ అవుతున్నాయి. మరి ఇప్పుడు అత్యంత బలంగా ఉన్నటువంటి ఎన్డీఏని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమి ఫైట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి చాలా బలంగా ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కనిపిస్తోంది. కానీ 2024 ఎన్నికల కంటే ముందు మేమంతా భారతీయ జనతా పార్టీని ఓడిస్తాం, అట్లాగే ఇండియా కూటమిగా ఏర్పడ్డామంటూ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కర్ణాటక కేంద్రంగా అనేక మంది ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు సమావేశమైన తర్వాత భారతీయ జనతా పార్టీ పైన యుద్ధం ప్రకటించినటువంటి పరిస్థితి. మరి యుద్ధం ప్రకటించి ఎన్నికల్లో కొట్లాడారు సరే, మరి ఓడినంత పని కూడా చేశారు. మరి ఓడించలేకపోయారు. అట్లాగే భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజార్టీ సొంతంగా రాకుండా ఆపగలిగారు, కానీ పూర్తి స్థాయిలో మెజార్టీని సాధించి కేంద్రంలో అధికారం లేకైతే మాత్రం రాలేకపోయింది. మరి ఇప్పుడు ఇండియా కూటమికి సంబంధించి ఎవరు ప్రధాన అభ్యర్థి అనే అంశాల మీద కూడా అనేక సందర్భాల్లో పార్టీల మధ్య కూడా కొంత వివాదాస్పదంగా మారింది. ఒకటి, ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ తెర మీదకి వచ్చారు, మమతా బెనర్జీ నేనే సీఎం క్యాండిడేట్ అన్నారు. అట్లాగే ఎవరు ఎక్కువ సీట్లు మెజారిటీ గెలిస్తే వాళ్ళే ప్రధాని అభ్యర్థి అని కూడా ఫైనల్గా తేల్చుకున్నారు. కానీ ఇప్పుడు నరేంద్ర మోదీకి ధీటుగా రాహుల్ గాంధీని ఇండియా కూటమి నుంచి ఎక్స్పోజ్ చేశారు. అట్లాగే కొంత 100 సీట్ల మార్క్ దగ్గర 99 అనుకుంటా నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ ఆగింది. మెజారిటీ సీట్లు సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అక్కడ పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఆయన ఉన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకాన్ని కోల్పోతూ వచ్చాయి ఇతర పార్టీలన్నీ కూడా. 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగినటువంటి కొన్ని అసెంబ్లీ ఎన్నికల్లో ఇండి కూటమికి సంబంధించినటువంటి పార్టీలే ఒకరిపై ఒకరు ప్రత్యర్థులుగా పోటీ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే రాష్ట్రాల్లో కొంత డిఫరెంట్గా ఉంటుంది పొలిటికల్ సినారియో. అంటే విడిగా పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి కారణంగా ఎన్నికల్లో ఓటమి చవి చూడాల్సినటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, ఢిల్లీ తీసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్కి ఇక్కడ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అక్కడ పోటీ పెట్టడం, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడించడం. ఇక సేమ్ పరిస్థితి వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమిలో కూడా కీలకమైనటువంటి భూమికి రాహుల్ గాంధీ ప్లే చేశాడు. అది మనం కూడా గతంలో ఒకసారి విశ్లేషణ చేసుకున్నాం. అంటే ఎంత సీట్లు, అంటే ఎంత ఓట్ పర్సెంటేజ్ చీల్చే అవకాశాలు ఉంటాయని మనం ఎన్నికల ముందే అనాలిసిస్ చేశాం. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఇండియా కూటమికి సంబంధించి కేజ్రీవాల్ ఇండియా కూటమిలో ఆల్మోస్ట్ ఉన్నారో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇక తృణమూల్ కాంగ్రెస్ విషయం తీసుకుంటే ఇండియా కూటమిలో ఉన్నారో లేదో తెలియనటువంటి పరిస్థితిలో ఆమె ఉన్నారు. ఇక ఆర్జేడీకి సంబంధించిన విషయం తీసుకుంటే అది అటువంటి పరిస్థితి. సమాజ్వాదీ పార్టీ ఉన్నామని ప్రకటన చేస్తోంది, కానీ మనస్ఫూర్తిగా అయితే కాంగ్రెస్ పార్టీతో కొనసాగడానికి ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి ఎదుర్కొంటోంది. సో ఈ రకంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక రకమైనటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే వాళ్ళ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. మరి కాంగ్రెస్ పార్టీలో ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ ఒక కొంత లయబిలిటీగా భావిస్తున్నాయి.
కాకపోతే మేము బీజేపీతో కొట్లాడతాం కానీ ఈయన నాయకత్వంలో ఎలా అని భావిస్తూ ఉన్నాయి ఆఖరికి మొన్న తమిళనాడు ఎన్నికల తర్వాత. మరి రాహుల్ నాయకత్వంలో మోదీ పైన ఫైట్ చేయలేము అనే ఆలోచనలకి పార్టీలన్నీ వెళ్ళిపోతున్నట్టుగా స్లోగా కనిపిస్తూ ఉన్నాయి. మరి భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏ, మరి దానికి సంబంధించినటువంటి వ్యతిరేకత ఉన్నప్పటికీ కాంగ్రెస్ వ్యవహరిస్తున్నటువంటి తీరును చూసి ఇబ్బంది పడుతున్నటువంటి పార్టీలు కూడా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అంటే కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షాలు మోయాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలకు సంబంధించి పార్ట్నర్, ఇవాళ పార్టీలకు మిత్రపక్షాలుగా ఒక బడ్డన్గా మారిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది అన్నది చాలా మంది నాయకుల్లో ఉన్నటువంటి అభిప్రాయం. మరి ఇండియా కూటమికి సంబంధించినటువంటి చాలా పార్టీలు భావిస్తూ ఈ వ్యవహారాన్ని ఇట్లా భావిస్తుంటే, కానీ ఇండియా కూటమిలో రాహుల్ గాంధీని బలంగా సమర్థిస్తూ వచ్చినటువంటి పార్టీ డిఎంకే పార్టీ. ఆనాడు కూడా డిఎంకే పార్టీ అవుట్ రైట్గా రాహుల్ గాంధీని సపోర్ట్ చేసింది. కానీ రాహుల్ గాంధీ దేశంలో ప్రధాన పదవికి పనికిరారు అని ఇండియా కూటమికి చెందినటువంటి చాలా మంది నాయకత్వం ఆ రోజు పెద్ద ఎత్తున వివాదాస్పదంగా చర్చనీయాంశంగా తీసుకొస్తే, అటువంటి సందర్భాల్లో లేదు రాహుల్ గాంధీ నాయకత్వంలోనే మోడీని ఎదుర్కోగలం అని మొట్టమొదటిసారిగా మాట్లాడినటువంటి నాయకుడు డిఎంకే అధినేత స్టాలిన్. మరి కోర్స్ ఆర్జేడీ కూడా బలంగానే ఉంది, కానీ రాహుల్ గాంధీతో పాటు డిఎంకే కూడా చాలా స్ట్రాంగ్ పార్ట్నర్గా రాహుల్ గాంధీకి నిలుస్తూ వచ్చింది. ఏకంగా రాహుల్ గాంధీ అయితే ఒకేసారి డిఎంకేకి సంబంధించినటువంటి స్టాలిన్, నా రాజకీయాలు ఇప్పటిదాకా నాకు సోదరుడు ఎవరు లేరు, నాకు ఈయనే సోదరుడు అని కూడా చెప్పినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. మరి ఇంత స్థాయిలో కలిసి ఇండియా కూటమిలో బలంగా ఉన్నటువంటి డిఎంకే పార్టీని చాలా బలంగా పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. సో బయట శత్రువులు ఎలా ఉన్నా కూటమికి సంబంధించినటువంటి పార్టీల్లో తనని బలంగా సమర్థిస్తూ వస్తున్నటువంటి డిఎంకే పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక శత్రువుగా మార్చుకొని ప్రధానంగా రాహుల్ గాంధీ సంబంధించి డిఎంకే నుంచి గెలిచినటువంటి ఈ రెండు దశాబ్దాల్లో ఎప్పుడూ లేనటువంటి స్థాయిలో తీవ్రమైనటువంటి విమర్శలని కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది. సో ఇప్పుడు ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీల్లో కూడా ఒక రకమైనటువంటి ఒపీనియన్ కాంగ్రెస్ పార్టీ మీద వచ్చేస్తుంది. తాజాగా ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి స్టేట్మెంట్ చూస్తే తీవ్రమైనటువంటి విమర్శగా దీన్ని తీసుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక జలగలాగా ఇతర పార్టీల రక్తాన్ని కూడా పీల్చి పిప్పు చేస్తుంది. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే తమతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి పార్టీలను తొక్కి తాను సస్టైన్ అవ్వాలనుకుంటోంది అనే కామెంట్స్ చేశారు. ఇప్పుడు బీహార్లో 2 దఫాల్లో ఆర్జేడీ ఓడిపోవడానికి కూడా కారణం కాంగ్రెస్ పార్టీ. మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్ల కోసం పట్టుబట్టి దాదాపుగా 70 సీట్లకు పైగా అక్కడ తీసుకుని అందులో 5 సీట్లు 6 సీట్లో గెలవలేనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ, మరి ఆ రాష్ట్రంలో ఆర్జేడీ అధికారానికి దూరం కావడానికి కూడా కాంగ్రెస్ పార్టీ చాలా కీలకమైనటువంటి కారణమైంది. ఇటువంటి విమర్శలు ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటోంది. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీని షేక్ చేస్తుందంటూ కూడా. మరి స్ట్రాంగ్ సపోర్ట్గా ఉన్నటువంటి డిఎంకే కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త శత్రువుగా అవతరించినటువంటి పరిస్థితి. మరి కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి శత్రువులు ప్రతి రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ తయారవుతుంటే, మరి ఇప్పుడు పెద్ద ఎత్తున ఎన్డీఏ బలం పెరిగిందనుకోవాలా, లేదంటే కనుక ఇండియా కూటమి వీక్ అయిందనుకోవాలా? కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి కామెంట్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు డిఎంకే ఒక కొత్త శత్రువులాగా కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తుంది. సో భవిష్యత్తులో భావ సారూప్యత కలిసినటువంటి పార్టీలన్నీ ఒక లైన్ మీద ఉన్నప్పుడు ఇటువంటి భావ సారూప్యతటువంటి పార్టీలను దగ్గర చేసుకునే ప్రయత్నం, వాళ్ళు కనీసం శత్రువుగా మారకుండా ఉండాల్సినటువంటి ప్రయత్నం, అటువంటి దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేయాలి. కానీ ఆ దిశగా అడుగులు వేయకుండా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డిఎంకేతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసింది, 5 స్థానాలు గెలిచింది. విజయం తర్వాత ఇప్పుడు మళ్ళీ టీవీకే విజయ్తో కలిసి వెళ్ళాలని డిఎంకేకి హ్యాండ్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇటువంటి చిన్న చిన్న పార్టీలు డిఎంకేతో మాట్లాడి ఆ తర్వాత వచ్చి విజయ్కి మద్దతు ఇచ్చాయి. కానీ ఆల్ ఆఫ్ సడన్ బేషరతుగా డిఎంకేని అలా వదిలేసి కనీసం వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోకుండా వాళ్ళని కిక్ ఆఫ్ చేసేసి డైరెక్ట్గా పోయి విజయ్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బిహేవ్ చేసినటువంటి తీరు స్పష్టంగా డిఎంకేని చాలా అవమానించినట్టుగా ఆ పార్టీ భావిస్తుంది. అందుకని ఇవాళ డిఎంకే ఖచ్చితంగా భవిష్యత్తులో కొంత కాంగ్రెస్ పార్టీ శత్రువుగా అయ్యే అవకాశం ఉంటుంది. పార్టీ వ్యవహార శైలి చూసిన తర్వాత ఆ కారణంగానే కాంగ్రెస్ పార్టీ మరొక కొత్త శత్రువుని తీసుకొచ్చుకుందేమో అని అనిపిస్తోంది. సౌత్లో చాలా బలంగా ఉన్నటువంటి బలమైనటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి తమిళనాడులో డిఎంకేని కొంత పోగొట్టుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నష్టం కలిగించే అంశమే. ఒకటి ఇప్పుడు ఎల్డీఎఫ్ కూడా సేమ్ కేరళలో కూడా ఎల్డీఎఫ్ ఓడించి యూడీఎఫ్ గెలిచినటువంటి పరిస్థితి. కానీ అధికారంలో కాంగ్రెస్ వచ్చినా వాళ్ళ యొక్క పార్ట్నర్ని తొక్కేసినటువంటి పరిస్థితి. సేమ్ ఇట్లనే అరవింద్ కేజ్రీవాల్ని కానీ, టీఎంసీ మమతాని కానీ, డిఎంకేని కానీ, ఎల్డీఎఫ్ అంటే వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎల్డీఎఫ్ కూటమి నాయకులను కానీ. సో వాస్తవానికి భారతీయ జనతా పార్టీ రాజకీయాన్ని చూసైనా కాంగ్రెస్ పార్టీ కొంత నేర్చుకొని ఉండాల్సి ఉండే. ఎందుకు భారతీయ జనతా పార్టీ తమను వ్యతిరేకించే పార్టీలతో కూడా ఈరోజు చాలా కొంత సందర్భాల్లో అనేక సందర్భాల్లో లైజన్ మెయింటైన్ చేస్తూ ముందుకు అడుగులు వేస్తూ ఉంటుంది. కానీ ఎన్డీఏ రోజు రోజుకి బలం పుంజుకుంటోంది. కానీ ఆ దిశగా ఇప్పుడు తమను వ్యతిరేకించే పార్టీలకు సంబంధించి మద్దతును కూడా చాలా సందర్భాల్లో కూడగొట్టుకున్నటువంటి
ఎన్డీఏ గడిచినటువంటి 12 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈ రకంగా బిహేవ్ చేస్తూ ఉంటే, ప్రతిపక్షంలో ఉండి కూడా అందరినీ కలుపుకోలేనటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం తమతో ఉన్నటువంటి పార్టీలనే తమ నమ్మకాన్ని కోల్పోతున్నటువంటి పరిస్థితి. ఆ దిశగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇట్లా అంటే కొంత గ్యాప్‌ని క్రియేట్ చేసుకుంటుంది. కొత్త శత్రువులు తయారు చేసుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో మరి రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలనే ఒక ఆకాంక్షతోటి పెద్ద ఎత్తున ముందుకు అడుగులు వేస్తున్నటువంటి ఇప్పుడు ఇండియా కూటమి మరి అది ఎంతవరకు వాస్తవికత రూపం దాలుస్తుంది అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్. మరోవైపు నరేంద్ర మోదీ మీద ఇంత స్థాయిలో వ్యతిరేకత ఉందా అంటే ఖచ్చితంగా కాక్రోచ్ జనతా పార్టీ ఫాలోయర్లు కానీ లేకుంటే వాళ్ళకి వస్తున్నటువంటి మెంబర్షిప్లు చూస్తుంటే అనేక అంశాలు నీట్కి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ తర్వాత ఒక రకమైనటువంటి భావోద్వేగం సైలెంట్గా వ్యతిరేకంగా యాంటీ ఇన్కంబసీ మోడీ మీద, బీజేపీ మీద, ఎన్డీఏ మీద పెరుగుతోంది. కానీ దాన్ని వీళ్ళు ఇటువైపు ఓటుగా రూపంలో మలుచుకోలేకపోతున్నారు. దాన్ని ఓటు రూపంలో క్యాష్ చేసుకోలేకపోతున్నారు. వీళ్ళే ప్రతిపక్షంగా వీక్ అయిపోతున్నారు. ఆఖరికి ఎట్లా అయిపోయిందంటే ఎన్డీఏని గెలుస్తుంది. ఎన్డీఏ బలం చేత కాదు. ఇక్కడ రాహుల్ గాంధీ అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంటే వీళ్ళలో వీళ్ళే పొడుచుకొని ఒకరికొకరు ఎన్డీఏని గెలిపిస్తున్నారు. నరేంద్ర మోదీని మళ్ళీ గెలిపిస్తున్నారు. బీజేపీని గెలిపిస్తున్నారు తప్ప రాహుల్ గాంధీనే బీజేపీని గెలిపిస్తున్నాడు తప్ప ఇక్కడ వాళ్ళలా అంటే ఎన్డీఏ బలంతో గెలవట్లేదు అనేది ఒక ఒపీనియన్ బహిరంగంగా వినిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి రాజకీయాన్ని కాంగ్రెస్ పార్టీ కనుక ఇటువంటి తరహా రాజకీయాన్ని మార్చుకోకపోయినా వదులుకోకుండా కంటిన్యూ చేస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మరిన్ని దారుణమైనటువంటి ఓటములు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి భవిష్యత్తులో. మరి ఇకనైనా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కొంత మెచ్యూర్డ్గా పాలిటిక్స్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అధికారంలోకి రావాలని కలలు కంటున్నారు కాబట్టి జాతీయ స్థాయిలో ఖచ్చితంగా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే స్టాలిన్ వ్యాఖ్యలు చూస్తే ఖచ్చితంగా బీజేపీ వరుస విజయాలకు కారణం వాళ్ళిద్దరేనని అనుకుంటున్నటువంటి మోదీ, అమిత్ షా అనుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా కాదు, భారతీయ జనతా పార్టీ విజయాలకు కారణం రాహుల్ గాంధీ అని చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే మీరేమంటారు? మీ అప్పటికి కామెంట్స్ అయిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.